అందరికీ నమస్కారం. ఇంకో మంగళవారంతో వచ్చింది కొత్త తెలుగు థైగ్యాప్ పాడ్కాస్ట్. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు స్వాతి ముత్యం. బ్రూట్, ఈ వారం నీ పీక్ ఎనర్జీ లెవెల్స్ వెనకాల ఉన్న రహస్యం ఏంటో చెప్తావా? ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు స్వాతి ముత్యం. మీరు ఇది ఆహాలో చూడొచ్చు. ఇనఫ్ సెడ్, ఐఎమ్ టెలింగ్ దాట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చెప్పదలుచుకోలేదు కూడా, కానీ పర్సనల్ ఇది. ఆహాలో మీరు ఈ మూవీ చూడొచ్చు, చూడాలనుకుంటే అది కూడా. కానీ మాకు ఈ మూవీ రికమెండ్ చేసిన ఇద్దరికి ప్లీజ్ దయచేసి మమ్మల్ని పర్సనల్గా కలవండి. ఎప్పుడో అప్పుడు ఒక్కసారి జస్ట్ ఇట్లా కలిసి వెళ్ళండి. సో దాట్ మీకు మేము ఒక సన్మానం చేయాలనుకుంటున్నాం. బోగస్, ఒక సేయింగ్ గుర్తొస్తుంది నాకు, కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్, ఎనిమీస్ క్లోజర్ అని. వీళ్ళు ఏ బ్రాకెట్లో ఫిట్ అవుతారో నాకు అర్థం కాదు. వీళ్ళని క్లోజ్గా ఉంచుకోవాలా, క్లోజర్గా ఉంచుకోవాలా? సో ఎనీవేస్, ఇది మన ఎన్నో పాడ్కాస్ట్, ఇది ఎపిసోడ్ మర్చిపోయాను నేను. ఐ థింక్ 69 పోయి ఇదే నంబర్ రావాల్సి వచ్చింది దీనికి, ఈ దరిద్రంకి. సో ఈ మూవీ రికమెండ్ చేసింది ఫ్యాన్స్ ఇద్దరు చేసిండ్రు. వాళ్ళ పేరు మేము తీసుకోదలుచుకోవాలి, అంత రెస్పెక్ట్ మేము ఇవ్వదలుచుకోలేదు. ప్లీజ్, మేము మీకు కొసరంతా పిసరంతా ఆవగింజంత రెస్పెక్ట్ కూడా ఇవ్వదలుచుకోలే. సో అందుకని మీ పేర్లు తీసుకోము, బట్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తాం. సో బోగస్, మన ఆడియన్స్ ఎట్లా ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి కాబట్టి మన ఆడియన్స్ కూడా మన లెవెల్ ఆఫ్ ఎనర్జీకి తీసుకురావడానికి అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ప్లగిన్స్ మనం చేద్దాం. ఫస్ట్ బోగస్ ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్లో @thigap, మనకి మెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. పర్ఫెక్ట్. మన సెకండ్ సోషల్ ప్లగిన్స్ అవార్డ్ విన్నింగ్ సోషల్ ప్లగిన్స్. ఇవి ఏంటది? ఏ ప్లాట్ఫామ్లో అయినా మీరు ఈ పాడ్కాస్ట్ వింటున్నారో ఆ ప్లాట్ఫామ్లో రేటింగ్ చేసే ఆప్షన్ ఉంటే చేయండి, కామెంట్ వదిలే ఆప్షన్ ఉంటే కామెంట్ వదలండి, అండ్ డెఫినెట్లీ ఫాలో కొట్టండి నోటిఫికేషన్తో పాటు, సో దట్ మీకు ఇమీడియట్గా తెలిసేటట్టు. ఎగ్జాక్ట్లీ. మీకు రేటింగ్ చేయాలి, కామెంట్ కొట్టాలి బద్ధకం వేస్తుందంటే జస్ట్ ఫాలో చేసి వదిలేయండి, అంతే. దట్స్ ఆల్ వీఆర్ ఆస్కింగ్. ఎట్లా పైసలు పంపిస్తలేరు మీరు, అక్కలేని రికమెండేషన్లు మాత్రం ఇస్తారు ఎగిరెగిరి. ఆహా, దెబ్బలు పడాలి ఒక్కొక్కళ్ళ కాస్త, ముత్యాలు రాలుతాయి నోట్లకెళ్ళి. ఓకే, ఎట్లాగో ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ సోషల్ ప్లగిన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం సొంతంగా ఇచ్చిన అవార్డ్ సెగ్మెంట్ ఒకటి స్టార్ట్ చేసాము. ఆ సెగ్మెంట్ చాలా పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అయిపోయిందంటే ఇప్పుడు ఒక్క ప్లాట్ఫామ్ కాదు, 2 ప్లాట్ఫామ్ కాదు, ప్రతి రకమైన ప్లాట్ఫామ్స్ లో మనం రీచ్ అవుట్ అవుతున్నారు. ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. మెస్సుల్లో బస్సులు అన్ని డిలే అయిపోతున్నాయి బ్రో. అసలు ఈ కౌంట్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి బాత్రూమ్ లో రేవ్ పార్టీ నడుస్తుంది. అసలు వీళ్ళు తింటున్నారా బాత్రూమ్ లోనే ఉంటున్నారా అర్థం కావట్లేదు. ఇది తీయండి మూవీ, తింటారా బాత్రూమ్ లో ఉంటారా? సో బోగస్, ఎస్, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీలో ఎస్ ఈ వారం మనకి 3 రాతలు ఉన్నాయి. వెరీ గుడ్. 3 ముత్యాలు. మొదటి రాత బరకడం శ్రీకాంత్ ట్విట్టర్ లో రాశాడు మనకి, హలో బ్రదర్స్, మీ పాడ్కాస్ట్ అంటే బ్రాకెట్స్ లో అంకాత్మక శ్రవ్య శ్రేణి. వెరీ గుడ్ శ్రీకాంత్, వెరీ గుడ్. 4 మార్క్స్ 100కి బై ద వే, 100కి ఇది. ఓకే శ్రీకాంత్, మీ అంకాత్మక శ్రవ్య శ్రేణి చాలా బాగుంది. నేను గత 2 సంవత్సరాలుగా చాలా తెలుగు పాడ్కాస్ట్ విన్నాను, కానీ మీలాంటి క్రమశిక్షణ కలిగిన పాడ్కాస్ట్ చూడడం ఇదే మొదటిసారి. 3 more మార్క్స్. ప్రతి మంగళవారం ఎంతో నిబద్ధతో క్రమశిక్షణతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందించాల్సిన విషయం. క్లాప్స్. మీకు ఈ విషయంలో 100కి 100 మార్కులు. అందుకనే మీకు 4 మార్క్స్ 100కి ఇచ్చాం మేము, 10 కాకుండా. సో ఈ వారం బటర్ఫ్లై ఎపిసోడ్ లో మీరు రైటర్స్ చదవాలి, ఎక్స్పోజర్ రావాలి అని చెప్పాం కదా, ఆ పాయింట్ అక్షరాల నిజం. ఇంకా చివరిగా మీకు ఒక చిన్న సూచన, మీరు ఇంగ్లీష్ సినిమాలు సిరీస్ లను కూడా తెలుగులో సమీక్షిస్తే బాగుంటుంది. మాకు సమీక్షిస్తే ఏంటో తెలియదు కాబట్టి మేము అది చేయలేం శ్రీకాంత్. నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు తెలుగు రాసేస్తే మాకు అర్థమైపోతుందని నువ్వు ఊహించుకున్నావు, అక్కడే నువ్వు కొన్ని మార్క్స్ కోల్పోయావు. బట్ తెలుగులో రాసినందుకు ఎస్, మేము ఎంతో ఫ్రీ టైం ఎట్లా మేము టైం పాస్ చేయాలనుకుంటే కరెక్ట్గా అలాంటి సమయంలో నువ్వు ఇంత క్లిష్టమైన రాతలు రాసినావు గోడల పైన,
మాకు ఎప్పుడూ అయిపోయిన సుస్సు కూడా నీళ్లు దాగి వచ్చి మరీ చదవాల్సి వచ్చింది, అంతసేపు పట్టింది మాకు. బట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్. 2 ఏళ్ల నుంచి నువ్వు పాడ్కాస్ట్ వింటున్నావు అంటే టోటల్గా 3 పాడ్కాస్ట్లు విన్నావని మాకు అర్థమైపోయింది. ఆ 3 మేము నంబర్ 1 ఉన్నామంటే మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ని కూడా మెచ్చుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అంటే నీ దగ్గర కూడా చాలా ఫ్రీ టైం ఉంది మాలాగే. సో బట్ ఎనీవే శ్రీకాంత్ చాలా మంచిగా రాసినాం, మేము చాలా సంతోషించినాం. మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చెప్పినాం. సంక్రాంతి అప్పుడు ఇదే డిస్కషన్ ఉండే, శ్రీకాంత్ ఏం రాశాడు అని. పతంగ్ లేక రా అంటే మేము కూర్చొని నీ మెసేజ్ చదువుతున్నాం. బట్ థ్యాంక్స్ చెప్పని నన్ను శ్రీకాంత్ కి, అంతసేపు రాసిండు, కొంచెమైనా మాట్లాడాలి కదా మనం. సో థ్యాంక్స్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. చప్పట్లు. సో బ్రో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి ఇన్స్టాగ్రామ్ లో రాసింది తరుణ్. తరుణ్ ఏం రాశాయంటే, హలో బ్రోస్, ఐఎమ్ ఎ రెగ్యులర్ లిసనర్ ఆఫ్ యువర్ పాడ్కాస్ట్, బ్రాకెట్స్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్. వెరీ గుడ్. శ్రీకాంత్ ఫేక్ అకౌంట్ ఇది. I would like to suggest a movie, Swati Mutyam. Like to hear your opinion on it. It's available on AHA. దొరికేవరా తూ మిలారే మేరకు. ఓకే తరుణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తరుణ్ భాస్కర్ అనుకొని మేము చాలా సంతోషించినాము. కానీ నువ్వు ఎర్ర టోపీ వేసుకొని జస్ట్ తరుణ్ రెడ్డి ఉండే. సో మేము చెప్పదు కానీ డిసప్పాయింట్ అయినాం. బట్ నెవర్ ద లెస్ నువ్వు మాకు రాసావు, ఇంగ్లీష్ అండ్ తెలుగు వింటున్నావు కాబట్టి సో మాకు రాసావంటే నువ్వు మీ ఫ్రెండ్స్ కూడా రాస్తున్నావు అని అనుకుంటున్నాం. సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. శ్రీకాంత్ నీకు కూడా మేము మార్కులు ఇచ్చినాం కదా అని సంతోషంగా పాడుకోకపోయి అందరూ షేర్ కూడా చేయండి. బట్ రాస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ, వీ రియలీ అప్రిషియేట్ ఇట్. నెక్స్ట్ బ్రో మనకి ఈమెయిల్ కి రాసింది అమృత్. అండ్ అమృత్ ఏం రాశాడంటే, నమస్కారం, నేను విషయం లాంటి వాడిని మిస్ అయ్యాడు ఆపర్చునిటీ. అదే నమస్కారం అండి బోగస్ నుగ్ అండ్ బీయింగ్ బ్రోడ్ గారు. ఇంత రెస్పెక్ట్ ఎందుకు మమ్మల్ని ఇట్లా ముసలోళ్ళని చేస్తుండ్రు? ఆల్రెడీ మేము ముసలోళ్ళం అయిపోయినాం, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా ఇంకో ఆపర్చునిటీ మిస్ అయినా ఇక్కడ. మొదలుగా మీ 2 పాడ్కాస్ట్లు కిరాక్ కేక తోప తురుం మొత్తం డిస్టినీ అసలు. 2 పాడ్కాస్ట్లు వెరీ గుడ్. ఒక వారం ముందు వినడం స్టార్ట్ చేసి ఇప్పుడు వర్క్ లో ఉన్న, బాత్రూమ్ లో ఉన్న, బింజ్ లిసన్ చేస్తున్నా. అది బాత్రూమ్ అక్కడే మాకు ఓపెన్ బాత్రూమ్ లో నువ్వు బాత్రూమ్ నుంచి రాసావు. వెరీ గుడ్. కొంతమంది బాత్రూమ్ లో, కొంతమంది రోడ్ మీద. అది ఇప్పుడు అర్థమైందా మేము ఓపెన్ బాత్రూమ్ అని ఎందుకు అంటున్నాము? అందరు బాత్రూమ్ నుంచి రాస్తున్నారు మాకు, అప్పుడే గుర్తొస్తుంది థై గ్యాప్. కీప్ అప్ ది కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ. చియర్స్. మీ తెలుగు పాడ్కాస్ట్ లో మూవీ రివ్యూస్ చాలా ఎంటర్టైనింగ్ గా ఫన్ గా ఉంటాయి. బట్ యాజ్ అ థై గ్యాపర్ ఒక చిన్న వినపం ఏమనగా, it would be damn fucking entertaining if you guys try to cover some movies from the past that were of great quality. Even Brute's most mentioned Kshana Kshanam, for example, అనుకోకుండా ఒక రోజు, స్టెల్లర్ మూవీ. of course ఇవి నా సజెషన్స్ మాత్రమే. మీకు అండర్ రేటెడ్ అండ్ ఓవర్లుక్డ్ అనిపించిన మూవీస్ మీరు ఇష్టం వచ్చినట్టు కవర్ చేయండి. లవ్ యూ రాజాస్. సిగ్మా మామా, సిగ్మా మామా. అమృత్ థ్యాంక్ యూ సో మచ్ ఈమెయిల్ మాకు రాసినందుకు. బీకేకేఆర్ ఆటోగ్రాఫ్ కూడా అడుగుతున్నాడు. బీకేకేఆర్ ఆటోగ్రాఫ్ కి ఖర్చు అవుతుంది, అంత ముద్దుగా రాదు. ఓకే. అండ్ నువ్వు ఇచ్చిన సజెషన్స్ మేము విన్నాము. అదొక ఎన్ఎఫ్టీ తయారు చేస్తాం. అది బీకేకేఆర్ ఎన్ఎఫ్టీ వస్తుంది, అప్పుడు బిడ్ చేసుకో నువ్వు, మేము నీకు లింక్ పంపిస్తాము. ఈమెయిల్లో రాసావు కాబట్టి ఈమెయిల్లో లింక్ పంపిస్తాము. అండ్ నువ్వు మాకు ఇచ్చిన సజెషన్స్ మాకు చాలా నచ్చినాయి, కానీ మాకు నచ్చిన పని ఏం చేయం మేము, అందుకని ఉద్యోగాలు చేస్తున్నాం మేము. సో అంత మాత్రమే. కానీ బట్ అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అనదర్ పర్సన్ 2 పాడ్కాస్ట్లు వింటున్నాం అంటే అసలు 3కి 3, ముగ్గురికి 3. అందుకనే ముత్యాలు అన్నాం మేము. ముగ్గురికి 3 ముత్యాలు. మీరు 3 ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాం మేము. కాకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో చేసి ఫ్రెండ్షిప్ చేసుకోండి. థై గ్యాప్ కాన్స్టలేషన్ లో, ఐ మీన్ థై గ్యాప్ స్కై వ్యూ లో, సెలెస్టియల్ బాడీస్ లో ఒరాయన్స్ బెల్ట్ మీరు 3. అది దునియాకి 7 ఋషులు ఉంటే మాకు 3 ఋషులు ఉన్నారు, 3 మొనగాళ్ళు. అది. బట్ శ్రీకాంత్, అమృత్ అండ్ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్. దీంతో ఇక అయిపోయింది. గెంటుతున్నారు, చాలాసేపు పోస్తున్నాం మేము మన బాత్రూమ్ లో. బస్ వాడు హార్న్ కొడుతున్నారు, చాలా తలకాయ నొప్పి వస్తుంది. సో దీంతో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సెగ్మెంట్ కూడా సమాప్తమైంది. ఇప్పుడు స్వాతి ముత్యం రివ్యూకి దిగుదాం బోగస్. ఓకే. ఆ సారాంశం ఏమైనా నీకు అర్థమవుతే చెప్పి పడేసి పీడ అవుతుంది. స్వాతి ముత్యం సినిమా కథ. ఇది క్యారెక్టర్స్ పేర్లు ఏంటి? ఓడగాల క్యారెక్టర్ పేర్లు చెప్పు, సారాంశం చెప్పు. హీరో, హీరోయిన్ మధ్యలో కథ ఇది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ చూస్తే వీళ్ళిద్దరు సంబంధం కలుపుతారు.
అండ్ హీరోకి ఎట్లా అంటే ఇంట్లో ఇట్లా సజెషన్ ఇస్తారు, చూడు నువ్వు పెళ్లి చేసుకొని టైం అయిపోయింది అంటే వాడు అరే అవునా అని చెప్పి వాచ్ చూసుకొని అట్లా ఓకే నేను పోతా మమ్మీ కలిసి వస్తా అమ్మాయిని అని చెప్పుకుంటూ ఇట్లా ఊపుకుంటూ వెళ్తాడు. అండ్ అక్కడి నుంచి వీళ్ళ సంబంధం ఎలా సాగుతుంది, పెళ్లికి కుదురుతుందా, పెళ్లి కుదురుతుందా. అది కాదురా అసలు తరుణ్ నువ్వు ఏమనుకొని చెప్పినవరా ఈ మూవీ రికమెండ్, అసలు ఏం ఆలోచించి రికమెండ్ చేసినవరా ఈ మూవీ? నీకు అసలు నీ మైండ్ లో ఏం నడుస్తుండే? నువ్వు బాత్రూమ్ లో కూర్చొని ఇవేనారా ఆలోచించేది? అండ్ సో ఈ పెళ్లి విషయాలలో వీళ్ళది కుదురుతాయా లేవా అని చెప్పేసి అదొక 1 hour 52 minutes సినిమా తీశారు బ్రో ఆహాలో. అండ్ దట్ ఈస్ బేసికలీ స్వాతి ముత్యం సారాంశం. దాంట్లో మధ్యలో నీ ర్యాంట్ ఇంక్లూడ్ చేసి యా. సో అదే నేను ఏం యాడ్ చేయదలుచుకోలేదు, బోగస్ నువ్వు అడిగే ముందర చెప్పేస్తున్నాను నేను. స్వాతి ముత్యం ఒక మంచి పాట, 80s 90s కిడ్స్ కి అదొక మరవలేని పాట. కూ టింగ్ టింగ్ ఊ టింగ్ టింగ్ అనుకుంటూ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్లో సిమ్టమ్స్ లాగా బయటికి వస్తాయి. ఉన్న నెగటివిటీని మనిషి తట్టుకోలేక ఎలా కోప్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక పాజిటివ్ మెమరీని గుర్తు తెచ్చుకొని తవ్వి అందులో దేకి దొర్లి యా ఒళ్ళంతా పూసుకొని అప్పుడు మళ్ళీ కొంచెం నార్మల్సీకి వస్తాడు అనమాట మనిషి. ఎస్. సో బోగస్ సారాంశం చాలా బాగా చెప్పినావు. థ్యాంక్ యూ. ఈ మూవీకి అయితే ఎంత వాల్యూ ఉండిందో నీ సారాంశంలో దానికి ట్రిపుల్ వాల్యూ ఉండేమాట. ఓ షిట్, నేను ఇంకా మ్యాచ్ అవ్వడానికి ట్రై చేశాను. లేదు నువ్వు అసలు దాటిపోయినావు. నీకు శ్రీకాంత్ లాగా 4 out of 100 వచ్చినాయి. ఇన్ఫ్లేషన్ అది. సో స్వాతి ముత్యము మూవీ బోగస్ చెప్పినట్టు భాగ్యలక్ష్మి ఇంకా బాలకృష్ణ అని ఇద్దరు క్యారెక్టర్ల మధ్యలో నాకు ఇదో నువ్వు మనం దిగినాం కదా క్యారెక్టర్ ప్రొఫెషనలిజంలోకి దిగినాం కదా, అన్ని గుర్తుకొచ్చినాయి ఇట్లా నాకు పాత జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చినాయి. ఇట్లా బాలా ఇంకా బాగి వీళ్ళిద్దరు పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లిలో కలుసుకుంటారు. పెళ్లి చేసుకోబోతుంటే ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంది అంటే బాలుకు కొడుకుంటాడు అనమాట. ఎక్కడ లేకుండా వస్తాడు వాడు. అరే కొడుకున్నాడా అది గలీజ్ అని చెప్పి అశోకవనంలో ఒక పెద్దన్న ఉంటాడు కదా, ఆయన వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ క్యారెక్టర్ కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చి జస్ట్ ఈసారి ఏంటంటే పెళ్లి కూతురు సైడ్ నుంచి తిడతాడు అనమాట. ఆ మూవీలో పెళ్లి కొడుకు సైడ్కి వెళ్ళి తిడుతుండే, ఇక్కడ పెళ్లి కూతురు సైడ్ నుంచి. బట్ తిట్టడం సేమ్ తిట్లు ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అస్సలు ఒక లైన్ కూడా మారలేదు. తిట్టిన తర్వాత ఈ బాలు అనేటోడు అది చాలా ఫీల్ అవుతాడు. అరే నాది కాదురా బాయ్ కొడుకు, నీకు అర్థం కావట్లేదు అంటే. అవునా మరి నీదని ఎందుకు అంటుండ్రు అంటే నాదే కానీ నాది కాదు అంటాడు. సో ఆ కన్ఫ్యూజన్ లో బేసికలీ పెళ్లి కూతురు కూడా చాలా గలీజోండి, నువ్వు ఇంత మంచోడు అనుకున్నా నేను అని చెప్పి అనుకుంటే నువ్వు ఇట్లా దారేనా చీ అని చెప్పి వెళ్ళిపోతారు. సో దెన్ మళ్ళీ బేసికలీ యాజ్ యూజువల్ గా వితౌట్ ఎనీ సస్పెన్స్ హీరోయిన్ తెలుసుకుంటది నిజమేందో. 5 నిమిషాల్లో చెప్పాల్సిన విషయం వీడు 5 నెలలు 6 నెలలు లాస్ట్ కి చెప్పాల్సిందే చెప్తాడు. అది నాకు మొత్తం మూవీలో అర్థం కాదు ఏంటంటే బోగస్ ఎందుకు చెప్పలేదు, అది ఎందుకు చెప్తలేడు వాడికి, సీక్రెట్ గా ఎందుకు మెయింటైన్ చేస్తుండు. మెసేజ్లో రాసి చెప్పుండొచ్చు, అంత చాట్ చేసుకుంటున్నాను కదా వాట్సాప్లో, మెసేజ్లో రాసి చెప్పుండొచ్చు, చూడు సరే నువ్వు నాతో మాట్లాడతలేవు కదా కరెక్టే అర్థం చేసుకుంటా, నువ్వు కోపం నుండి ఉంటావు, నువ్వు చల్లబడిన తర్వాత ఈ మెసేజ్ చదువు, నా కొడుకు కాదేవాడు, ఎందుకంటే ఫర్ ఏబిసిడి రీజన్స్ రీడ్ ద బిలో లైన్స్ అని చెప్పి రాసే మెసేజ్. అది చదివిన తర్వాత కూడా అది రియాక్ట్ కాలేదంటే యూ హ్యావ్ టు మూవ్ ఆన్ బ్రో. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక గ్రేట్ యాక్టర్ కొడుకు ఏం చెప్పాడు తెలుసా, అమ్మాయికి ప్రపోజ్ చేయండి తప్పులేదు, అమ్మాయి నో అంటే తోక ముడుచుకొని వెళ్ళిపోండి, అంతేగాని పిచ్చి పిచ్చి చేష్టాలు చేయకండి అని అన్నాడు. సో అట్లనే వీడు కూడా మెసేజ్ ఎందుకు పెట్టలేదు, వాడి ఫోన్ స్పీకర్ కూడా పనిచేస్తుంది ఎట్లా ఫోన్లో మాట్లాడతామంటే, సో మెసేజ్ ఎందుకు పెట్టలేదు అదొకటి. మళ్ళీ ఆ స్పీకర్ సీన్ ఒకటి, అది కూడా చాలా ఆ స్పీకర్ చాలా కన్వీనియంట్ గా జస్ట్ ఒక్క సీన్ కి పని చేయలేదు, అది యాక్చువల్ గా పని చేయలేదు కాదు, స్పీకరే పనిచేసింది. అంటే వాట్ ఎవర్ ఇన్స్టెంట్ గా స్పీకర్ తీసేయచ్చు యాక్చువల్ గా ఆ సీన్ లో. అయినా మనోడు ఏదో మొత్తం వింటాడు పాపం కూర్చొని అయ్యా ఆయన, అదే నాన్న ఇంతసేపు డబ్బింగ్ చేసిండు ఆడియన్స్ వినకపోతే ఎట్లా, డబ్బింగ్ పైసలు వేస్ట్ అవుతాయి అని చెప్పినట్టు మొత్తం వినిపించిండు అందరికి. ఇక ఇదంతా కాదు బోగస్, నువ్వు చెప్పు ఇక నీ స్టార్ట్ చేయి. మళ్ళీ వద్దాం బ్రో, దానికి నేను కొన్ని పాజిటివ్స్ మాట్లాడతాను. అయ్యో బోగస్ ఏమైపోతున్నావురా, నువ్వు మారిపోతున్నావురా నీలో ద సిస్టమ్ ఈస్ గెటింగ్ టు యూరా. లిటరలీ ఇన్స్టాలో మీమ్ పెట్టాం కదా ఒకటి, అది లిటరలీ ప్లే అవుట్ అవుతుంది ఇప్పుడు నిజంగా. మరి బై ద వే యాక్చువల్లీ మర్చిపోయినా నేను ఇది చెప్దాం అనుకున్నా,
షేక్ థ్యాంక్ యూ సో మచ్ రా. యా అరే లడ్డు ఏం క్రియేటివిటీ ఉన్నది రా నీది. ఇది ఒక్కటే కాదు, ఇవాళ మేము ఒక పోస్ట్ పెట్టినాం లాస్ట్ వీక్. ఆ పోస్ట్ యాక్చువల్లీ షేక్ మేము క్రెడిట్ పెట్టాలంటే అది ట్యాగ్ చేయలేకపోయినాం, అందుకనే ట్యాగ్ చేయలేదు. కానీ షేక్ అనే మన కాన్స్టెంట్ అపియరెన్స్, గెస్ట్ అపియరెన్స్ ఎవరైతే వస్తాడో మా పాడ్కాస్ట్ లో మాత్రం వాడు పంపిస్తూ ఉంటాడు మాకు ఈ మీమ్స్. వాడే క్రియేట్ చేసి ఆబ్వియస్లీ వాడే క్రియేట్ చేస్తాడు, ఎందుకంటే మన పేర్లు రాస్తాడు. ట్యాగ్ చేసే ఆప్షన్ ఉంటుంది, చేద్దాం. అదే నేను ట్రై చేసిన, నాకు రాలేదు, పేరు రాలేదు. బట్ షేక్ థ్యాంక్ యూ సో మచ్ రా. లడ్డు నువ్వు ఒక్కడివే రా. ఈ మొత్తం వీక్ లో ఒక హ్యాపీ ఇన్సిడెంట్ ఏమైందంటే నీ మీమ్ వచ్చింది మాకు. అట్లా ఎవ్రీ వీక్ ఓ మీమ్ పంపి, కాదు డైలీ పంపి, ఏం పర్వాలి మేము చూస్తాం. మా మా లైఫ్ ఇట్లా ప్రొఫెషనల్ హజార్డ్ ఉన్న లైఫ్లో నువ్వు ఒక్కడే మాకు ద ఓన్లీ సోర్స్ ఆఫ్ లైట్. ని తెలుగులో ఏమంటారు, ఒక్కటే రహదారి, ఏమో వాట్ ఎవర్ వెలుగు. శ్రీకాంత్ చెప్పరా బాబు, నువ్వు కూడా రాసి చెప్పు ఇట్లనే. సో సరే నీ పాజిటివ్స్ చెప్పు, తొందరగా చెప్పు, ఎక్కువ టైం వేస్ట్ చేయకు. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ పాజిటివ్స్? నిజంగా నేను ఎందుకు గట్టిగా ఆలోచించానంటే నా ఫస్ట్ రన్ త్రూలో పాజిటివ్ ఏం లేకుండే, నీలాగానే నాకు ఫుల్ ఎమోషనల్ రియాక్షన్. నువ్వు 2 సార్లు చూసినావు ఈ మూవీ? 2 సార్లు అంటే 1.5 times. రికార్డింగ్ మంది నేను ఇక చేయను. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. నేను చేయదలుచుకోలేదు. నేను వెళ్తున్నా, నేను పోతాను, నేను పండుకుంటా పోయి. నేను తట్టుకోలేను ఇది, నేను తట్టుకోలేను. నేను స్క్రబ్ చేస్తూ చూసా సెకండ్ టైం. ఏముంది నిజంగా ఎందుకు చూసాను తెలుసా? ఒకటే టైంలో ఇద్దరు వేరే వేరే లిసనర్స్ వచ్చి ఈ సినిమా రిక్వెస్ట్ చేయడం అనేది ఎందుకు చేసుంటారు? సైకోల్ కాబట్టి. నాకైతే దీని మీద ట్రిప్ చేస్తారో, దీని మీద ఒక హరాస్ అవుతారని చెప్పి ఆ సాడిస్టిక్ అయితే అనిపించలేదు నాకు మెసేజ్ చూస్తే. ఏదో సిన్సియర్ గానే చూడండి, ఏమనిపిస్తుందో చెప్పండి అన్నట్టు అనిపించింది. అక్కడే మనం పడిపోయినాము. మనము మన ఫ్యాన్స్ ని చాలా నమ్ముతాం, మన ఆడియన్స్ ని. అందుకనే చెప్పిన కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్, ఎనిమీస్ క్లోజ్. నేను అసలు మొదలు పెట్టడమే దీంతో ఎందుకు మొదలు పెట్టినా అంటే ఒక రీజన్ ఉన్నది. రైట్ రైట్. నీకు తెలుసు కదా నా గురించి, నేను రీజన్ లేకుండా ఏం చెయ్యా. అదే అదే. సరే నీ పాజిటివ్ తొందరగా చెప్పిన బర్దాష్ అవుతలేదు నాకు. ఇక నాకేమనిపించింది అంటే వీళ్ళు ఒకవేళ నిజంగా ఎవరికైనా ఇది నచ్చింది అంటే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, నిద్రపోయి చూసిండ్రు. ఒకటి క్యారెక్టర్స్ ఎక్కువ ఉండడమే కాకుండా, స్ప్రెడ్ అవ్వడమే కాకుండా, క్యారెక్టర్ డైనామిక్స్ కూడా వాళ్ళు ఎలా అయితే వాడారో, అంటే కొంతకాలం కామెడీని క్యారెక్టర్ డ్రివెన్ యాక్షన్, దీని గురించి ఒక ముందు ఎపిసోడ్ లో చెప్పావు. ఇట్లా మారాడు మళ్ళీ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ కామెడీ కాకుండా యాక్చువల్ గా క్యారెక్టర్ వాళ్ళ ట్రేట్ తో ఒక కామెడీ. సో అది కూడా ఇందులో చేశారు ఫర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎక్సెప్ట్ హీరో హీరోయిన్ అందరితో చేశారు వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే రావ్ రమేష్ నీ రూల్ బ్రేక్ చేశాడు. అదొక అది నేను చాలా అది యాడింగ్ టు ద డిసప్పాయింట్మెంట్. నేను స్టార్టింగ్ లో రావ్ రమేష్ ఉన్నాడు, ఓకే అర్థమైపోయింది నాకు స్టోరీ అనుకున్నా. కానీ ఇందులో రావ్ రమేష్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ చిల్డ్ అవుట్ పీపుల్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్. ఎందుకంటే ఇది రోల్డ్ విత్ ద పంచెస్ అంతే. ఓకే ఇదే అవుతుందా ఓకే సరే ఇప్పుడు ఏం చేస్తాం, రావ్ రమేష్ అమ్మాయిని తీసుకురా, ఆ పిల్లోని తీసుకురా, యూనో అదొకటి. ఇంకోటి రావ్ రమేష్ ఓకే నేను కూడా యాడ్ చేస్తా పాజిటివ్స్ కి. రైట్. ఒక్కటే రిలీఫ్ ఏముండే తెలుసా, సమ్ ఎక్సెప్షనల్ యాక్టర్స్ ఉండే మొత్తం మూవీలో. వెన్నెల కిషోర్, రావ్ రమేష్, వాళ్ళ మదర్, ఆ పెద్దనాన్న క్యారెక్టర్ రిపీట్ చేశారు. కానీ అది జనరేషన్ టు జనరేషన్ వెళ్ళింది. అది వాట్ ఎవర్. సుబ్బరాజు, ఐ వాజ్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ హిమ్, ఎస్పెషలీ ఇన్ కామిక్ రోల్. ఎగ్జాక్ట్లీ. ఆ డేవిడ్ అనే ఆ కొలీగ్ ఉంటాడు కదా ఆయన, వీళ్ళందరిది కదా, బికాస్ ద స్టోరీ వాజ్ సో బ్యాడ్, బికాస్ ద హోల్ ఓవరాల్ మూవీ అంత ఖాస్ లేకుండే కాబట్టి వీళ్ళది ఇంకా బయటకు వచ్చింది. ఓకే. అండ్ వెన్నెల కిషోర్, రావ్ రమేష్ ఒక్క పర్టికులర్ సీన్ నాకైతే వాళ్ళిద్దరే చేయగలుగుతారు. అంటే ఆ ఉన్న క్యారెక్టర్ లాట్ లో వాళ్ళిద్దరే ఆ సీన్ పుల్ ఆఫ్ చేయగలరు. రైట్. మునిల గురించి చెప్తాడు చూడు, వాడు ఫస్ట్ విలన్ అంటాడు రావ్ రమేష్. ఎంతైనా ఈ పెద్దలు మొత్తం ఊర్లో మీకంత హోదా అది ఇస్తాడు కదా. రావ్ రమేష్ ఒక సటిల్ సెకండ్ ఇట్లా మొత్తం మూడ్ మారిపోతాడు మనిషి. వాడు అంతవరకు ఇట్లా చిరాకు ఉన్నవాడు మెల్లిగా ఇట్లా సెట్ అయిపోయి, సరే అదేదో అంటున్నావు కదా చెప్పు, మార్చేస్తాడు. I was like, this is acting school. నాకు అదే అనిపించింది ఈ మూవీ మోర్ దెన్ ఎనీ యాక్టర్. రావ్ రమేష్ కి యాక్టింగ్ వైజ్ చూస్తే రావ్ రమేష్ కి చాలా హీ జస్ట్ ప్లేడ్ అరౌండ్ లైక్ ఆ క్యారెక్టర్ తో. ఎందుకంటే తెలుసు ఇంకెవ్వరు ఎవ్వరు చేస్తలేరు, నేను ఉన్నంతసేపే బాగుంటుంది ఈ మూవీ అని అర్థమైపోయింది రావ్ రమేష్ కి. ఆయనకి హీ న్యూ ఇట్. అంటే ఇట్ వాస్ నాట్ అ నెగటివ్ రోల్ కదా. సో
ఇన్ని రోజుల తర్వాత ఇది ఫస్ట్ టైమో కాదో నాకు తెలీదు, ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం, లేదు కానీ ఒక గ్యాప్ అయితే వచ్చింది డెఫినెట్ గా, చాలా గ్యాప్ వచ్చింది. సో ఇంత గ్యాప్ తర్వాత రాగానే దీన్ని చాలా న్యూయాన్స్డ్ గా అట్లా ప్లే చేశాడు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ లో మింగేస్తుండే సీనరీ, బేసిక్లీ హీ వాస్ చూయింగ్ ద సీనరీ అంటారు. అబ్సల్యూట్లీ స్క్రీన్ స్పేస్ అంటారు, థియేటర్ లో అయితే స్టేజ్ ప్రెజెన్స్ అంటారు. యూ కెన్ సీ ఇప్పుడు ఏంటంటే ఒక మనకి కంఫర్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కోట గారు వెళ్ళిపోయిన తర్వాత, కోట శ్రీనివాస్ గారు వన్స్ ఈ కైండ్ ఆఫ్ రిటైర్డ్ ఆర్ కొంచెం ఫేజ్ అవుట్ అవుతున్నప్పుడు ఓ పెద్ద లల్లుండే. అలాంటి విలన్ ఆర్ అలాంటి క్యారెక్టర్ యాక్టర్ వాయిడ్ ఇట్స్ అ హ్యూజ్ వాయిడ్ కదా. సో ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఎవరు లేకుండే కూడా ఒక గుడ్ లాస్ట్ 5-6-7 years వరకు ఇట్ వాస్ నో బడీ. నౌ ఇప్పుడు ఈయన చూస్తూ ఉంటే యూ సీ దట్ ఈయన కోసమైనా నేను పోయి మూవీ చూస్తా, లేకపోతే ఇట్ వాజ్ మనం బ్రహ్మానందం కోసం చూస్తుండే మూవీ. ఓకే ఏదో ఒక 20 minutes ఉంటాడు మూవీలో, కామెడీ ఉంటుంది, లెట్స్ గో వాచ్, రైట్. కానీ ఇప్పుడు ఏంటంటే వెన్ యూ లుక్ ఎట్ రావు రమేష్, ఆయన ఉన్నంతసేపు ఈవెన్ బటర్ఫ్లైలో కూడా నేను అదే చెప్పా, ద ఓన్లీ టైం నాకు ఒక యాక్టర్ని చూస్తున్నాను, ఒక క్యారెక్టర్ని చూస్తున్నాను అనిపించింది మొత్తం మూవీలో ఎప్పుడంటే వెన్ రావు రమేష్ వాజ్ ఆన్ ద స్క్రీన్. ఎందుకంటే ఆ ట్విస్టెడ్నెస్ చూపించాడు చూడు, ఆ చిన్న 1.5 minute సీన్లో ఆ ట్విస్టెడ్ డార్క్ మెంటాలిటీ, ఒక ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్, ఆ మొత్తం వాట్ ఎవర్ ఆ లేయర్స్ ఏమేమైతే ట్రేట్స్ ఉన్నాయో ఆ ఒక్క 1.5 minute లో తినేసాడు మొత్తం. బటర్ఫ్లైలో ఎస్పెషలీ పోయి పైసలు అడుగుతుంది చూడు, ఇందులో కూడా ఆ పేట్రియార్కల్ కొంచెం ఆ షావినిస్టిక్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్ గా చూపించింది చూడు. ఇట్ వాస్ నాట్ క్రాస్, ఇట్ వాస్ నాట్ ఫోర్స్డ్, అంత హార్ష్ లేకుండే స్క్రీన్ పైన. అదే ఆ షేడ్స్ ఉన్నా గానీ మళ్ళీ చాలా ప్రాగ్మాటిక్ ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ ఉంది లైఫ్ లో. రైట్. సో క్యారెక్టర్స్ వైజ్ ఈ కపుల్ కి యాక్చువల్ గా ఎక్కడ అడ్డంకులు గానీ, ఎక్కడ పెద్ద అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు నోరు తెరవకపోవడమే గానీ, వీళ్ళు కాదు వాడు నోరు తెరవలేదు, వాడు నోరు తెరవకపోవడమే గానీ మిగతా వాళ్ళందరూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరూ అంటున్నారు టెల్ మీ వై అంటే వీడు నోట్లో ఇట్లా చప్పరించుకుంటా పెప్పర్ లొట్టలు వేసుకుంటూ, ఎందుకంటే అర్థం చేసుకో. నాకు ఇంకో డౌట్ ఏమనిపిస్తుంది అంటే, ఇది మనం కూడా మన ఏజ్ నుంచి అలాంటి వాడిని చూస్తే ఆబ్వియస్లీ మనకు అది ఇంప్రెసివ్ ఉండదు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉందా? లైక్ ఈ హీరో ఏజ్ గ్రూప్ వాళ్ళకి వీడు క్యూట్ గా కనిపిస్తాడా? ఎందుకంటే నాకైతే నా పర్స్పెక్టివ్ నుంచి ఆ క్యారెక్టర్ వాజ్ రియలీ అసలు వీడి చుట్టూ ఎందుకు, ఈ క్యారెక్టర్ చుట్టూ ఎందుకు సినిమా తీశారు? అసలు వీడు నోరే తెరవట్లేదు వీడు. అంటే కొన్ని సీన్లు తీసిండ్రమాట, నేను చెప్తా స్టోరీ. కొన్ని సీన్లు తీసింది, అదే ఇట్లయితే ఎవరు చూడరు మన మూవీ, కొంతమంది తీసుకొద్దాం ఎవరు వాళ్ళైతే మూవీ చూస్తారు అని చెప్పి అప్పుడు దే వెంట అండ్ రోప్డ్ ఇన్ వీళ్ళందరినీ, వెన్నెల కిషోర్ని, రావు రమేష్ని అందరినీ తీసుకొచ్చారు అనుకుంటా. ఎందుకంటే వీడు ఒక్కడనే ఇప్పుడు అలా వైకుంఠపురం లాగా నడిపిద్దాం అనుకున్నాం అనుకో స్టోరీ దీన్ని. ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకపోతుండే, ట్రైలర్ కూడా ఫ్లాప్ అవుతుండే అనుకుంటా. మనం క్యారెక్టర్ గురించి చెప్తున్నాం, ఆ క్యారెక్టర్ వాజ్ నిజంగా అసలు. సో ఈ పాజిటివ్స్ ఉన్నా బ్రో, దీనికంటే ఎక్కువ పెద్దగా లేవు. సో నాకు కనిపించిన పాజిటివ్స్ ఈ కొత్తవి ఒక 2 రికార్డులు బ్రేక్ అయినాయి. మన రావు రమేష్ రికార్డ్ బ్రేక్ అయింది. ఇంకో వెన్నెల కిషోర్ కూడా స్లోలీ ఆ క్యారెక్టర్ యాక్టర్ లాగా ఇవాల్వ్ అవుతున్నాడు. ఈజ్ నాట్ జస్ట్ ఎ కామిక్ రిలీఫ్ ఇప్పుడు ఎనీమోర్. మెల్లిగా వీఆర్ సీయింగ్, మనం మోర్ అండ్ మోర్ చూస్తున్నాం వెన్నెల కిషోర్ ని కూడా ఒక క్యారెక్టర్ లాగా వాడుతున్నారు, విచ్ ఇస్ అగైన్ ఎ బిగ్ ప్లస్. అంటే నాట్ ఫర్ ద మూవీ, ఓవరాల్ గా అంటున్నా. మూవీలో అయితే నాకు అదే అనిపించింది. సో ఇది ఎవరికైనా నచ్చింది అంటే ఈ రీజన్ వల్ల నచ్చుండొచ్చు. ఇక్కడ అక్కడ కామెడీ కొంచెం ఆర్గానిక్ గా, యూనో ఇట్లా ఫోర్స్ గా కాకుండా క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ పెట్టారు కాబట్టి మేబీ ఆ విధంగా నచ్చుండొచ్చు. కానీ ఇవన్నీ ఉన్నా గానీ మనం ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నాం ఈ మూవీకి అంటే, నాకు తెలిసి స్పైనల్ కార్డ్ లో ఒక స్లిప్ డిస్క్ ఒకటి కూడా కాదు, బేసిక్ మొత్తం స్పైనల్ కార్డే అడ్డంగా. మనం మూవీ రివ్యూవర్స్ నుంచి ఇట్లా బయాలజీ ప్రొఫెషనల్స్ వరకు వెళ్తున్నాం ఇప్పుడు. మెడకాయ నుంచి నడ్డి వరకు ఇరుగుతూనే ఉందనుకో, అది ఆల్మోస్ట్ ఇట్లా నూడిల్స్ లాగా ఉన్నట్టు. అసలు అంత గ్యాప్ ఉంటే ఆ స్టోరీలోనే క్లియర్ గా బ్లేటెంట్ గా తెలిసిపోతుంది ఇది వీళ్ళు ఫోర్స్ చేశారు. స్క్రిప్ట్ లో ఇప్పుడు వీడు స్పీకర్ ఫోన్ పనిచేయకూడదు కాబట్టి ఆ హీరోయిన్ వినాల్సిందే, కాబట్టి ఆ స్పీకర్ ఫోన్ పనిచేయదు. ఇంకోటి ఈ అమ్మాయి వచ్చి సడన్ గా ఈ సిచ్యువేషన్ పెట్టడం, ఈ పిల్లోడు ఉన్నాడు ఇదంతా, అది వాడు చెప్పకపోవడం సింపుల్. అదైతే నాకు ఇట్ ఈస్ జస్ట్ బియాండ్ అండర్స్టాండింగ్ చేశాను. సో ఇట్లా అయిపోయింది అని చెప్తే అక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ క్యారెక్టర్స్ విన్నాక అందరూ ఓకే ఓకే అని చెప్పేసి
చేసి చదువుకున్నారు, ఇట్లా జరిగిపోయింది, ఓకే ఫైన్ అని పెద్దగా పెద్ద ఇదేం చేయలేదు. ఎక్కడ అదే చెప్తున్నా కదా, ఎక్కడ వాళ్ళు ఎంతైతే బిల్డప్ చేస్తుండేనో ఆర్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తుండేనో అంత మ్యాటర్ లేకుండే అక్కడ అసలు అక్కడ అంతా. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు దీని అంతా ఎట్లా ప్లాట్ చేశారంటే ఆ మెయిన్ డాక్టర్ మిస్సింగ్ ఉన్నాడు, హర్షవర్ధన్. ఓకే, హర్షవర్ధన్ మిస్సింగ్ ఉన్నాడు, సరే అయిపోయింది. వీడు ఎవడైతే పట్టుకపోయిండో వీడికి వచ్చి ఇట్టి గిట్టి అది ఒక కాంట్రాక్ట్ తొక్క తోలు చేపించింది కదా, వీళ్ళు అది ఏదో ఒకటి చూపించుండొచ్చు కదా. పోనీ వీడిని తీసుకెళ్లకుండా, ఎవరు బాలుని తీసుకెళ్లకుండా ఆ వెన్నెల కిషోర్ వెళ్ళి అమ్మ రామ్మ నీకు నిజమేంటో చూపిస్తా, నేను ఇదేం కట్టుకథ కాదు, నువ్వు రా నాతో అని చెప్పి ఏ ఊరికైతే పట్టుకుపోయిండో ఆ ఊరికి తీసుకెళ్ళి ఇదో ఇక్కడే ఇదంతా డిస్కషన్ జరిగింది, ఈయననే డాక్టరు, నువ్వు కావాల్సి వస్తే నీకు అంతగా ఉందంటే చేసుకో, ఆ డాక్టర్తోనే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడు, లేకపోతే ఏదో ఒకటి చేయి. వాడు నిజంగా గాయబ్ ఉన్నాడు, నువ్వు కొంచెం ఓపిక పట్టు. అంటే అగైన్ ఇది రియలిస్టిక్గా ఉంటుంది అని అంటలేను నేను, రియలిస్టిక్ ఉండాలి అని కూడా అంటలేను. ఇట్స్ ఎ కమర్షియల్ రొమాంటిక్ మూవీ, సో ఎట్లా అంటే అట్లా తీసుకెళ్ళు. డ్రామా మూవీ బేసిక్లీ కాదు, వాళ్ళు రొమాంటిక్ హ్యూమర్ అని రాసిండు జానర్. ఇక రొమాంటిక్ హ్యూమర్ అంటే మోటామోటి కమర్షియల్ కింద వస్తుంది. 1 hour 15 minutes తీస్తున్నారు, కనిపిస్తూనే ఉంది, కన్జర్వేటివ్ బడ్జెట్ తో తీసారు. ఈ మూవీ 1 hour లో కంప్లీట్ చేస్తారు. ఈ మూవీ ఎక్కడ నువ్వు బ్రీత్ గీతు టెక్నికాలిటీ అవన్నీ వద్దు, జస్ట్ 1 hour లో ఇది అమ్మా అయిపోయిందమ్మా ఒక ఎపిసోడ్ అని చెప్పి తీసేయాల్సి ఉండే. ఇవన్నీ కాదు బోగస్, డిఫరెంట్ గా చేద్దాం. ఇది నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంకా అవ్వలేదా మెయిన్ పాయింట్? ఇంకా అవ్వలేదు. ఇంత రియాక్షన్ ఎందుకు ఇస్తున్నాము అంటే, ఆ స్పైనల్ కార్డ్ అదంతా ఎందుకు అన్నామంటే, బయాలజీలోకి ఎందుకు పోయినామంటే పోల్స్ వచ్చింది. బేసిక్ గా నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంటే బ్రో, ఇండస్ట్రీ తరపు నుంచి ఒకవేళ ఇట్లాంటి డౌట్ కూడా రావచ్చు, మేము ఇంత కష్టపడ్డాము, ఇట్లా వీళ్ళు మెచ్చుకున్న సీన్స్ అన్ని ఉన్నాయి, వీళ్ళు మెచ్చుకున్న కామెడీ అంతా ఉంది, క్యారెక్టర్ వర్క్ అంతా ఉంది, అయినా ఎందుకు స్కోర్ తక్కువ వస్తుంది, ఆర్ అయినా ఎందుకు జనాలు పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే, ఇది నువ్వు 24 hours ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అన్నావు కదా, ఇది ఈ 24 hours ఒకవేళ ఆడియన్స్ కి తెలియకపోయినా, అందులో ఎంతో కొంత తెలిసి తెలియకపోయినా, స్టోరీ అనేది అందరికి టు ద బోన్, అర్థమైపోతుంది, సబ్ కాన్షియస్ గా అందరికి స్టోరీ మీద ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో ఆ స్టోరీ దగ్గరే ఇట్లాంటి షార్ట్ కట్స్ తీసుకొని ఇట్లాంటి ఫిల్లర్ గేమ్స్ ఆడితే, అది అంత బ్లేటెంట్ గా అంత ఆబ్వియస్ గా జనాలకి కనిపించగానే అది ఒక ఫ్రాడ్ లాగా ఒక ఎఫెక్ట్ వస్తుంది, చీట్ చేసినట్టు అనిపిస్తుంది, ఫ్రాడ్ చేసినట్టు అనిపిస్తుంది. అట్లా అనిపించగానే అదొక లాంటి ఆటోమేటిక్ రియాక్షన్ వస్తుంది. అది మూవీ కాదు, యూట్యూబ్ వీడియో అని అనుకుంటాం ఏదైనా. అదే కాదు, ఇంకోటి ఏం తెలుసా, ఓకే నాకు బటర్ఫ్లై అయినంత ఎఫెక్ట్ రావట్లేదు, ఓకే అంత బాగా వాడతలేదు నేను. అవునా? బటర్ఫ్లైలో అయితే ఇట్ వాజ్ ఇంకా హై ఉండే, ఇంకా నాకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, లైక్ సాకిని ఒకటి ఉండే, కొన్ని ఉన్నాయి వేర్ ఐ రియలీ ఫెల్ట్ అరే ఎందుకు రా ఇట్లా చేస్తావు. బటర్ఫ్లైలో పీక్ వెళ్ళిపోయింది అండ్ అది కాంపౌండెడ్ అయి ఉంటుంది నాకు. కానీ ఇందులో నువ్వు అన్నట్టు ఓకే ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, నాకు మంచి మూవీ కాదు ఇది, ఓకే అంటే నేను మంచి రేటెడ్ మూవీ కాదు ఇది, కానీ నువ్వు చెప్పినట్టు పాజిటివ్స్ ఉన్నాయి. వాట్ ఐ టుక్ అవే ఇస్ రావు రమేష్ చేసిన యాక్టింగ్ది. ఎవరైనా ఒక యాక్టర్ ఉంటే నేర్చుకునేది ఏంటంటే, నాకు తెలిసి గుణపాఠం ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను, బట్ మోర్ టెక్నికల్ గుణపాఠం ఇది. ఒక యాక్టర్ అవ్వడానికి హీరోనే అవ్వాల్సిన అవసరం కాదు. ఓకే, ఒక యాక్టర్ అవ్వాలంటే నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నువ్వు ఆ క్యారెక్టర్ యాక్టింగ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్. యాక్టింగ్ డజంట్ మీన్ నేను హీరో అవుతానే యాక్టింగ్ చేసిన నేను. సో అదొక ఇది ఉంటుంది చాలా మంది. మనం థియేటర్లో ఉన్నప్పుడు చూసినాం, అందరు ఎవ్రీబడి లీడ్ రోల్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు, బట్ ఎవరో ఒకటి ఇద్దరు ఉంటారు దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ ఎనీ రోల్. నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేసేస్తా అంటారు. జనరలీ వాళ్ళే మొత్తం ప్లేలో ఖతర్నాక్ యాక్టర్లు ఉంటారు. అండ్ నీకు అర్థమవుతుంది ఏంటి అంటే, వీడికి యాక్టింగ్ చేయడం పిచ్చి, హీరో అయ్యే పిచ్చి లేదు వీడికి, రైట్? అండ్ అది నీకు ఇందులో తెలుస్తుంది, అది ఫేమ్ వర్సెస్ క్రాఫ్ట్ ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ తోటి వెళ్తావో ఆటోమేటికలీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. నువ్వు ఏ పాత్రను వేస్తున్నావు, ఏ రంగు పూసుకున్నావు ఏం ఫరక్ పడదు. అండ్ ఇది మన వెటరన్స్ ఉన్నారు కదా, కోటా శ్రీనివాసరావు కానీ అలీ, బ్రహ్మానందం, దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ టైమ్ అండ్ అగైన్, సేయింగ్ దట్ మాకు హీరోకి ఇచ్చిన స్క్రీన్ టైంకి 20% స్క్రీన్ టైం వేయండి, హీరోకి ఎన్ని చప్పట్లు వస్తే అన్ని తీసుకోపోతాం మేము. అండ్ దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ స్కిల్. వాడు కథ నాకు డాన్స్ చేస్తాడని కాదు, లేకపోతే హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుకింగ్ అని కాదు, జస్ట్ బికాస్ మనం ఆ క్యారెక్టర్ విషయం వాడిని బిలీవ్ చేస్తాం. అరే ఏం క్యారెక్టరైజేషన్ రైట్. హీరోలకి ఇట్ హ్యాస్ టు బి మోర్ దెన్ దాట్, రైట్? అండ్ అదే మన ప్రీవియస్ టైమ్ హీరోస్ కొంతమంది సూపర్ స్టార్ మెగాస్టార్ హీరోస్ అవుతారు, వాళ్ళు దట్ ఈస్ వాట్ దే ఆర్ ఏబుల్ టు అచీవ్.
వాళ్ళు వీళ్ళతో ఒకే స్క్రీన్ లో ఉండి రైట్ దే మ్యాచ్ దట్ లెవెల్. అవును అప్పుడే నీకు తెలుస్తుంది హీరో కూడా మస్తు టాలెంట్ ఉన్నది రాబాయ్ అది ఇది. రైట్ రైట్ ఇందులో ఇట్లా ఒక స్టార్క్ డిఫరెన్స్ కనబడుతుంది నీకు. యా అండ్ దట్ ఈస్ అనాయింగ్. యా అంటే నీకు ఒక ఎఫర్ట్ కూడా కనబడతలేదు ముందర రోడ్కి వెళ్ళి, అరే నేను హీరో రాబాయ్, నేను ఈ సీన్లోకి వచ్చినానంటే ముందు ఏ తోపు తుపాసైనా కానీ అట్లీస్ట్ నేను బరాబర్గా టక్కర్ ఇవ్వాలి అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూడు, యా అది మిస్సింగ్ ఉండే. అండ్ నేను ఓన్లీ యాక్టింగ్ తరఫుకి వెళ్ళి మాట్లాడుతాను, నేను ఆ స్టోరీ గిరికి ఇప్పుడే దిగా నేను, ఎందుకంటే నా బర్దాష్కి బాగా అయిపోయింది బోగస్ ఇక స్టోరీల గురించి చెప్పి నేను అందులో అంతా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. 2 points దగ్గరే మొత్తం స్టోరీ బ్రేక్ అయిపోయింది. నువ్వు ఎంత ఖతర్నాక్ ఇది చేసినా కానీ చుట్టుపక్కల. అండ్ ఇక్కడే నేను చాలా ఫోకస్ ఇస్తా, ఎందుకంటే ఇక్కడ మన ఇద్దరు డిఫరెన్స్ కూడా, నువ్వు కొంచెం ఆ డైరెక్షన్ లోకి వెళ్తావు, నువ్వు ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంది అవన్నీ చూస్తావు. నేను ఫస్ట్ చూసేది ఏంటంటే, అండ్ ఇక్కడ ఇంకో డిబేట్ ఏంటంటే యాక్టర్ చేయలేకపోతుండా డైరెక్టర్ చేపియలేకపోతుండా, అది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పెద్ద చికెన్ అండ్ హెన్ చికెన్ అండ్ ఏంటంటే గుడ్డు కోడి గుడ్డు స్టోరీ బేసికలీ, ఏది ముందు వచ్చిందని. సో నీకు ఇలాంటి మూవీస్ లో నీకు ఇట్లా బ్లేటెంట్ గా తెలుస్తుంది ఇది యాక్టర్ తప్పు రానా డైరెక్టర్ తప్పు కాదని, ఎందుకంటే వేరే సీన్లు మంచిగా అయినాయి. ఎక్కడెక్కడైతే ఓన్లీ వీళ్ళు యాక్టర్లు ఉన్నారో, ఈవెన్ లాస్ట్ లో కూడా వాడు ఆ ఫేస్బుక్ లైవ్ చేస్తుంటాడు చూడు డేవిడ్, సుబ్బిరాజ్ పట్టుకొని కూర్చోటికి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటది అక్కడ. ఎంత బ్యూటిఫుల్ గా చేస్తాడు సుబ్బిరాజ్, ఆ ఆక్వర్డ్నెస్ ఇది చేయి దారిపోతుందా ఏంది సంబంధం అన్న కొంచెం ఇది ఉంటుంది చూడు, గుడ్ కామిక్ టైమింగ్, బ్యూటిఫుల్ కామిక్ టైమింగ్, రైట్. సో నీకు తెలుస్తుంది ఓకే డైరెక్టర్ కి అర్థమవుతుంది నవ్వు ఎక్కడ వస్తుంది, ఎట్లా రావాలి నవ్వు అనేది సీన్ల నుంచి ఎట్లా పండుతుంది అని డైరెక్టర్ కి అర్థమవుతుంది. సో ఇట్స్ నాట్ డైరెక్టర్స్ మిస్టేక్. సో దెన్ మిగిలింది ఎవరు? ఇప్పుడు నువ్వు ఎడిటర్ అనలేవు, లైట్ బాయ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనలేదు, ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ తప్ప నేను చెప్పిన లైన్ వేరే, వాడు డబ్ చేసింది వేరే. సో నిజంగా అంతకంటే ఎక్కువ ఏమైనా ఉందా అంటే నాకు పెద్దగా ఏం లేదు, ఏం లేకుండా ఇట్ వాజ్ బాహ్ మూవీ ఉండే. ఇది నాట్ ఈవెన్ 2 hours, ఇది 1 hour 50 minutes. అది ఎవరి కోసం తీసినట్టు నిజంగా, ఇది ఆహా కోసం తీసారా, మా కోసం తీసారా, లేకపోతే అంటే కట్ వర్షన్ ఇది, ఇదేమైనా అబ్రిడ్జ్ వర్షన్ అయి ఉండొచ్చు, మేబీ కొన్ని సీన్లు తీసేసిండ్రో తెలియదు మనకు అది. బట్ అదే కొంచెం ఓకే. నాకు ఇంకో దగ్గర చాలా కోపం వస్తుంది కాస్టింగ్ విషయంలో. అది ఎంత వాళ్ళ చేతిలో అని చెప్పు, వాళ్ళకి ఏది వర్కౌట్ అయితే దాంతో పోవాల్సిందే. ఇంకా కాదు అంటే మీరు జస్ట్ యావరేజ్ ఉన్నాను అని చెప్పి ఒక అమ్మాయిని పక్కకు చూసేస్తాడు స్టార్టింగ్ లో, అరే ఎట్లా యావరేజ్ అది? క్యూమార్ట్ చెల్లెలు ఉండే అసలు, ఎగ్జాక్ట్లీ క్యూమార్ట్ చెల్లెలు ఉండే ఆ పిల్ల. మరి క్యూమార్ట్ కాకపోయినా ఇది ప్రొఫెషనల్ కాదు, ఇది పర్సనల్ రివ్యూవర్. ఇది ఓ పర్సనల్ ఇట్లా గుండెకెళ్ళి వస్తుంది. క్యూమార్ట్ ఇస్ క్యూమార్ట్, ఇది దొంగలు ఉన్నారు జాగ్రత్త రివ్యూ, అది వినండి మీకు అర్థమవుతుంది. క్యూమార్ట్ సత్తా ఏంటో. క్యూమార్ట్ చెల్లెలు, క్యూమార్ట్ చెల్లెలు స్టార్ అది ఏదో వాట్ ఎవర్ కాఫీ షాప్ ఏదైతే ఉండేనో అది, లెట్స్ గెట్ టుగెదర్ కాఫీ షాప్ ఏదో ఉండేది అది. ఇట్లా మొహం పైన యూఆర్ లుకింగ్ జస్ట్ యావరేజ్ అని వెళ్ళిపోయిండు. పోనీ అదేమన్నా తోపు తుపాస్తున్నదా అంటే ఇట్స్ నాట్ దేర్ రా, ఇట్ ఈస్ నాట్ దేర్ రా. ఆ మాట అంత ఈజీగా ఎఫర్ట్లెస్ గా అట్లా చెప్పడంలో ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ అక్కడ నిజం చెప్పడానికి ఈ నాటకం హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ యాక్సిడెంట్ హో గయా లేకిన్ మే తో, ఈ నాటకాలు ఈ ట్రోపులు ఎన్ని రోజులు నడుస్తాయి? ఇంకా స్టోరీ ఇట్లా నా నడిపించేది. అండ్ నాకు ఈ మధ్య ఇంకొక బోగస్ ఇది మనమన్లో మాట అంటే కట్ చేయమంటావా? అంతే కదా. ఇవాళ ఒక డిస్కషన్ నడుస్తుండే 3 acts ఆఫ్ స్టోరీ అంటారు కదా, ఇంట్రడక్షన్, దెన్ ద మిడ్ పాయింట్ అండ్ దెన్ ద ఫైనల్ క్లైమాక్స్. ఎట్లా ఏ ఫ్రేమ్ వర్క్ వాడుతున్నా స్టోరీలు రాయడానికి నాకు అర్థం కావట్లేదు. ఏమో దీంట్లో అయితే ఆ ఫ్రేమ్ వర్క్ పని చేయదు, అవసరమే లేకుండే. ఎందుకంటే బేసిక్ గా జస్ట్ 2 points, ఇది మళ్ళీ ప్రొఫెషనల్ గా క్రిటిక్ ఎవరైనా ఇండస్ట్రీ నుంచి వింటున్నారంటే జస్ట్ 2 points లో పోయింది మూవీ. 2 scenes ఎక్కడైతే జస్ట్ ఫోర్స్ చేసినట్టు అనిపించిందో మొత్తం అక్కడే ప్రాబ్లం. ఓకే, మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఇది ఎట్లాగో సంకనాకింది రివ్యూ కానీ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇన్ని ప్లేలు చేసినాం, నేనైతే ఎక్కువ చేయలేదు, నువ్వు చేసినావు బాగా అట్లా చెప్పాలి. నేను చేస్తా, నువ్వు చేయలేదు ఆ బోగస్ చెప్పు, నువ్వు చూసినావు కదా. నేను చేసిన పార్ట్నర్షిప్ అంటే అట్లానే ఉంటది. అదే
సో మనం ప్లేస్ లా ఇట్లనే డివైడ్ చేస్తాం కదా, అరే బై ఇది యాక్ట్ 1, ఈ యాక్ట్ లో ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి స్టోరీని, తీసుకెళ్లి ఇక్కడ ఒక హైలో వదిలేయాలి ఆడియన్స్ లో, ఇక్కడ వరకు ఎట్లా వెళ్తుంది దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తామో, దాన్ని ఓకే ఇక్కడ కామెడీ ఎక్కువ రావట్లేదు, లేకపోతే ఇంటెన్సిటీ ఎక్కువ రావట్లేదు, దీనికి అది యాడ్ చేయి బ్లా బ్లా బ్లా. మిడిల్ పార్ట్ ఎప్పుడు ఓడిఐ క్రికెట్ లాగా డల్ ఉంటది, అక్కడే జనరలీ నువ్వు ఆడియన్స్ ని లూజ్ చేస్తావు గెయిన్ చేస్తావు డిసైడ్ చేస్తుంది ఆ మిడిల్ పార్ట్. ఏంటి ఆ మిడిల్ ప్లాట్? ప్రాబ్లం బయటకు వచ్చింది, ఆర్ నీకు ఆ ప్లాట్ లో ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది బయటపడ్డది. ఇప్పుడు ఆ కన్ఫరంటేషన్ మొత్తం డిస్కస్ చేయాలి, అది నడిపేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని నేను ఎట్లా డీల్ చేస్తా, ఎట్లా అర్థం చేసుకుంటా, ఈ ప్రాబ్లం వల్ల నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, లేకపోతే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఫైనలీ వాడు సొల్యూషన్ కు వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అవుతాడు. అక్కడ తీసుకెళ్లి సెకండ్ పార్ట్ ఎండ్ అవుతుంది. థర్డ్ పార్ట్ లో ఆ సొల్యూషన్ ఎగ్జిక్యూషన్ ని చూపిస్తావు, అదే క్లైమాక్స్. ఎక్కడైతే జనరలీ హీరో అంటాడు ఇప్పుడు నేను పోయి చంపేస్తాను వాళ్ళందరినీ అని, అది డిసైడ్ అవుతాడు. ఓ పినకల్ పాయింట్ కాడికి ఇక సాచురేట్ అయిపోయే మనిషి పీక్స్కి వెళ్ళి ఓకే బై ఏదైతే అది చూసుకుందాము ఇసుకో ఉటాదేంగే అని చెప్పి డిసైడ్ అవుతాడు, వెళ్ళి ఉటాయించేస్తాడు. ఇది స్టోరీ. ఈ పర్టికులర్ నోడల్స్ అంటాం కదా మనం, ఆ నోట్స్ ఎక్కడ కనబడతలేదు. అంటే ఓవర్ జనరల్ మూవీస్ లో మనకు ఆ నోట్స్ కనబడతలేదు. పెద్ద పెద్ద బిగ్ బడ్జెట్ మూవీస్ లో నీకు మోటామోటీ అర్థమవుతుంది, అరే ఇక్కడ వరకు ఇది ఓకే, ఇక్కడ వరకు ఇది, ఇక్కడ నుంచి ఇది అని. అదే సో ఈ రీసెంట్ గా మనం చూసిన ట్రెండ్ 2 hours ఇంకా 1 hour 15 minutes ఇలాంటి సినిమాల్లోనే ఈ నోట్స్ లేవు, అండ్ ఇలాంటి సినిమాల్లోనే అది ఏ ఉద్దేశంతో తీసారనేది ఒక డౌట్ వస్తుంది. అండ్ ఏ అప్రోచ్ తో తీసారనేది ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మసూదాలో మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేసాం ఇది. అండ్ యూట్యూబ్ ఎడిటింగ్ స్టైల్ కూడా చూసాం, గమనించాం. ఆ ఎడిటింగ్ అయితే నీకే అర్థం కావాలి, ఆ రిటెన్షన్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అది. సో అది నిజంగా అది ఏ ఉద్దేశంతో తీస్తున్నారు, ఇది రొటేషన్ కోసమా లేకపోతే? నాకు ఇంకో క్వశ్చన్ ఏంటి తెలుసా, అంటే వీళ్ళు ఏమైనా సర్వే చేస్తారంటవా స్టోరీ రైటర్లు, ఎలక్ట్రిక్ కంపెనీలా ఒక మేనేజర్ ఉంటాడు వీడు. అంటే మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ కోర్ జాబ్ అది బేసిక్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ కదా. అవును. కానీ వీడు ఒక్కడే యంగ్ మేనేజర్ మొత్తం దీంట్లో. మిగతా వాళ్ళు ఇట్లా ప్రాపర్ ఒక 20 ఏళ్ళకి వెళ్ళి అక్కడే మంచిగా హాయిగా సీట్ గరం చేస్తుండ్రు అన్నట్టు ఉంటారు. ఈ డెమోగ్రాఫిక్ మిస్ మ్యాచ్ ఉంటుంది చూడు, ఇది ఎందుకు క్రియేట్ చేస్తారు? అది కూడా నాకు ఎందుకో ఫోర్సబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో అనుకో, ఐటీ కంపెనీలో నీకు మేనేజర్ ముసలోడు ఉంటాడు, రైట్, జనరల్ గా చెప్తున్నా, ఆర్ ఈజ్ ద ఏజ్డ్ గై ఉంటాడు, జర ఎక్స్పీరియన్స్డ్ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ బచ్చాపాటి ఉంటారు, వాళ్ళతో కూడా నడుస్తుంది. ఆ డెమోగ్రాఫిక్ నాకు ఫేరే అనిపించింది, ఎందుకంటే అది ఇంజనీరింగ్ లో ఎక్కువ జనాభా యూజువలీ ఎంఎస్ రాస్తారు, లేకపోతే గేట్ రాస్తారు, ఇట్లాంటివన్నీ చేసి ఎక్కడెక్కడ పోతారు, ఎంటెక్ చేస్తారు, ఎంఎస్ కూడా ఎంటెక్ చేసి పోతారు. ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్లో అనేది కొంచెం తక్కువనే ఉంటుంది మన గవర్నమెంట్ జాబ్స్ లో, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ లో దాంట్లో. అవును, అందుకనే ఆ డెమోగ్రాఫిక్ స్ప్లిట్ ఉంటుంది. ఏమో నేను ఎలక్ట్రికల్ చేసిన, నా దోస్తులందరూ పోయినరు, కానీ వాళ్ళందరూ మరి ఇట్లాంటి గ్యాంగ్లకి అయితే దూరలేదు. అరే ఐ త్రో ఏ పార్టీ రా అంటే అంకుల్ రాలే వాళ్ళతో పాటు, వాళ్ళ కొలీగ్స్ అందరూ యూత్ గానే ఉండే. మన దాంట్లో ఎవరు యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏమైనా చేస్తున్నారు? మా బ్యాచ్ కి వెళ్ళి ఒక 4 ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్ తప్పితే అది మనం ఎట్లా ఎంత కన్జ్యూమ్ చేసుకోవాలని నేర్చుకోవడానికి చేసినాం. మనం పర్పసే వేరే, మనం క్రియేటర్స్ కాదు అక్కడ, మనం ఇక్కడ క్రియేటర్స్. ఓకే, ఎనీవేస్ నాకు ఆ ఫ్యాక్టర్స్ కూడా కొంచెం ఫోర్సబుల్ అనిపిస్తాయి. పోయి ఒక ర్యాండమ్ డెమోగ్రఫిక్ లో వేసేస్తారు క్యారెక్టర్ ని, ఎందుకు వేస్తారా అని అనిపిస్తుంది. నాకు అదైతే ఫేర్ అనిపించింది. ఈ జాబ్ ఫ్యామిలీలో ఇట్లనే ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ కి కూడా ఒక్కొక్క క్యారెక్టర్ కి మళ్ళీ ఆఫీస్ లో కూడా ఒక పర్సనాలిటీ ఇవ్వడం, ఒక వర్క్ ఇవ్వడం, సో అవన్నీ చేసి జస్ట్ ఈ స్టోరీ దగ్గర ద మెయిన్ థింగ్ అంటే మోస్ట్ ఈజీలీ సాల్వబుల్ ప్రాబ్లమ్ తో బేస్ పైన వాళ్ళు ఒక స్టోరీ రాశారు. అక్కడే నాకు అగైన్ దెబ్బతిన్నది. ఎట్లా మార్చి ఉండొచ్చు అని ఆలోచించిన నేను మొత్తం మూవీ అంతా చూసుకుంటా. నేను ఆ స్టోరీని అబ్జర్వ్ చేస్తలేను. నేను కూర్చొని ఏం చేస్తే దీన్ని ఇంకా బెటర్ అయి ఉండేది, జర చూడగలిగేటట్టు అయ్యేది అనిపించింది. ఎందుకంటే సేమ్ అదే 15 లక్షలు తీసుకురా 15 లక్షలు తీసుకురా అయిపోయింది. ఇది అదే వాడు ట్రై చేస్తున్నాడు చెప్పనీకి చెప్తలేడు. హాస్పిటల్లో కలిసింది, అంతసేపు నోరు మూసుకొని నుంచింది ముందర. వీడు నోరు దగ్గర చెప్పచ్చు, చూసినా నా పిల్లాడు కాదు అంటే ఇట్లా అయింది పిల్లాడు, ఇక హాస్పిటల్లో ఉన్నాం కదా నేను ఎందుకు అబద్ధం చెప్తా అది ఇది అనుకుంటూ. కాదు, చెప్పాలి. ఇంటికి పోయి ఏం చేసినవరా అంటే పైసలు ఇచ్చి వచ్చిండు. ఆ పిల్ల హెల్ప్ కూడా చేసింది ఆ బాబుని తీసుకెళ్ళడానికి, ఏది ఇంజక్షన్ ఇప్పించుకో దేనికో. అక్కడ కూడా చెప్పుండొచ్చు, ఈడింటెల్. అదే ప్రాబ్లం ఈ మూవీది, కన్విన్సింగ్ గా లేకుండే. అది అలా ఉన్నా, అలాంటి క్యారెక్టర్ నిజంగా రియల్ లైఫ్ లో ఉన్నా
అలాంటి వాళ్ళని ఎవరు చూడదగ్గ సిచ్యువేషన్ అయితే కాదు అది. అలాంటి క్యారెక్టర్ని ఎవరు చూడాలనుకోరు అసలు. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఏముంది? బేసిక్ గా వీడు చెప్పకపోవడం వల్లనే అక్కడ కొంపలు అంటుకోబోతుంది. నువ్వు మంచి పాయింట్ తీసినావు. ఇందులో రొమాన్స్ సైడ్ ఉందో కూడా కనబడలేదు నాకు. బై ద వే నాకు అంతగా రొమాంటిక్ అనిపించలేదు ఈ మూవీ. రొమాంటిక్ హ్యూమర్ అని జానర్ వేసింది వీళ్ళు. రొమాంటిక్ కూడా నాకు అంత హ్యూమర్ అయినా నాకు స్టిల్ ఫిర్బీ చలో ఓకే దొరికింది, అక్కడిక్కడ దొరికింది నాకు క్యారెక్టర్స్ తో. అండ్ వాళ్ళు పాపం అగైన్ వాళ్ళు అందరు మెయింటైన్ చేసి లాస్ట్ వరకు పాపం. ఆ పెద్దనాన్న కూడా అట్లనే లాస్ట్ వరకు గొలుసు అంటాడు, తిడుతుండ అంత వెళ్ళిండు. రావు రమేష్ కూడా లాస్ట్ వరకు వెళ్ళిండు. అండ్ ఆ సీన్ కూడా నాకు ఎంత బ్యూటిఫుల్ గా చేసిండు అనిపించింది అంటే, రావు రమేష్ దోస్తులు కూర్చొని మీరు ఒప్పేసుకోండి అంటారు పైన. ఓ బ్యూటిఫుల్ చేసిండు. ఎందుకంటే జస్ట్ ఈ క్యారెక్టర్ విత్ హిస్ ఫ్రెండ్స్ అవును, వేరే ఏ ఆడవాళ్ళు ఎందుకంటే అప్పటి వరకు సినిమాలో రావు రమేష్ ని చూస్తే ఫుల్ టైం ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే సొసైటీ మెంబర్స్, అలాంటి సొసైటీ మెంబర్స్ అనగానే పరువు, అది కూడా ఫ్యామిలీ మెంబర్. సో అలాంటి డైమెన్షన్ ఉండే. సడన్ గా ఇక్కడ జస్ట్ ఈ క్యారెక్టర్ విత్ హిస్ ఫ్రెండ్స్, అదొక డిఫరెంట్ సీన్ ఒకటి చూపించారు. అది బాగుంది. అది చెప్తున్నా, ఆ పర్టికులర్ సినారియో అంతా మంచిగా, చాలా మంచిగా ఉండే. అండ్ అక్కడే నాకు కామెడీ కనబడుతుండేది ప్రతి క్యారెక్టర్ నుంచి. ఇంకోటి కూడా వస్తాడు, మీ కోడలు వచ్చేసింది అంటాడు, ర్యాండమ్ వచ్చి అరుస్తాడు ఇట్లా ఆమె వచ్చినప్పుడు. అగైన్ దట్ వాజ్ ఆల్సో. అండ్ ఆ మిస్కమ్యూనికేషన్ అదే ఐ థింక్ ఆలోచిస్తుంటే నీకు పాయింట్స్ వస్తున్నాయి, ఇవి కూడా మంచిగా ఉండే. బట్ ఆ పాయింట్స్ అన్ని కూడా ఉట్టి ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ బేస్డ్ పైనే ఉండే, స్టోరీ బేస్డ్ లేకుండే ఆ పాజిటివ్ పాయింట్స్. సో ఓవరాల్ గా నా థియరీ అయితే అది. సో ఈ సినిమా నిజంగా రికమెండ్ చేసింది కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, మూమెంట్స్ వల్ల అయి ఉండొచ్చు. కానీ ద మెయిన్ స్టోరీ, ఆ స్కెలిటన్, ఆ స్పైనల్ కార్డ్, అది ముక్కలు ఇట్లా పొడి అయింది. అది అయింది స్వాతిముత్యం అయింది. వెన్నుముక్కనే స్వాతిముత్యం లాగా ఇట్లా కరకరకరని బికరాయించింది అంతే. అట్లా అయిపోతే ఇంకా అసలు ఫౌండేషన్స్ లోనే ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఆబ్వియస్లీ మనం ఇది ముందర కూడా చెప్పినాం, మ్యూజిక్ అనేది ఎప్పుడు అన్నోటిస్డ్ ఉండాలి, ఇట్లా ఇరిటేటింగ్ సౌండ్ లాగా ఉండదు. ఇక్కడ అట్లా ఉండే. ఇందులో కొంచెం బీజిఎం ఇట్స్ వాజ్ టూ వీక్. మ్యూజిక్ కూడా చాలా వీక్ ఉండే. చాలా అంటే రొమాంటిక్ అన్నప్పుడు అగైన్ నీకు ఆ మ్యూజిక్ ఎలివేట్ చేయాలి ఆ రొమాన్స్ ని, అది ఎక్కడ ఎలివేట్ చేయలేదు. అండ్ రొమాన్స్ సీన్స్ కాదు, నేను కామెడీ సీన్స్ కూడా ఆలోచిస్తున్నా. అనవసరంగా ఇక్కడక్కడ బీజిఎం పెట్టారు. యూట్యూబ్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ టాయింగ్ పాయింగ్ కైండ్ ఆఫ్ ఇది పెట్టదు. మూవీ మేకింగ్ లో కామెడీ అంతా రైటింగ్ నుంచి రావాలి. అండ్ మంచి కామెడీ సీన్స్ మీకు గుర్తున్న దాంట్లో మీకు రైటింగే గుర్తుంటది. ఎందుకంటే యూట్యూబ్ ఎట్లా నువ్వు జోక్ గుర్తుండకపోయినా ఇట్స్ ఓకే, నువ్వు నవ్వు వెళ్ళిపోతావు, లేకపోతే ఏదో షేక్ లాంటి మీమ్ చేసి పంపిస్తాడు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కామెడీ వర్క్ అయితే యాక్టింగ్ అండ్ రైటింగ్ ఆర్ ద కింగ్, ప్రైమరీ. అండ్ సెకండరీ వచ్చి ఎడిటింగ్, అవి వెనుముక్క, దే ఆర్ ద బ్యాక్ బోన్. సెకండ్ వచ్చి ఎడిటింగ్ ఉంటుంది, ఎందుకంటే కామెడీలో టైమింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు నీ ఎడిటింగ్ గోల్ ఒకటి, ఎప్పుడు ఎడిటింగ్ అంటావు, చాలా ఇంపార్టెంట్. నువ్వు చిన్నప్పుడు పేపర్లు ఇట్లా బాగా క్లిప్స్ కట్ చేస్తుండేనా, ఇట్లా ఏదైనా డైరీ మెయింటైన్ చేస్తుండేనా? అదే కదా, అది ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఎడిటింగ్ కదా. అదే అన్నిట్లా పేపర్ క్లిప్పింగ్ కట్ చేసి దాంతో స్టోరీ లాగా తయారు చేసి అట్లా ఏమైనా చేస్తుండేనా? టీచర్ కి ఇట్లా ఒక థ్రెటనింగ్ నోట్ రాయాలంటే హ్యాండ్ రైటింగ్ చూస్తే పట్టుబడతారని చెప్పి ఇట్లా సీరియల్ కిల్లర్లు ఇట్లా కట్ చేస్తాడు పేపర్, అట్లా వేసేటోడు ఎడిటింగ్ ఏమైనా. ఇవన్నీ మనం బాగా చర్చించుకుందాం తర్వాత. ఇదైతే కట్టేద్దాం ప్రస్తుతానికి. అంతే, ఇంకేం లేవు. ఐ జస్ట్ కాంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్, మైండ్ బ్లాంక్ అయిపోయింది. సో అదండి మా ఫేవరెట్ పాట రివ్యూ, స్వాతిముత్యం. మీరు ఇది ఆహాలో చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ మాది గుణపాఠాలు. బోగస్ చెప్పు. ఏం లేవు నా గుణపాఠం మూవీ నుంచి రాలే, కానీ మూవీ ఆ మొత్తం ఎపిసోడ్ రైట్ ఆహాకి వెళ్ళి మూవీ సర్చ్ చేసి మూవీ చూడడం, ఆ మొత్తం ఎపిసోడ్ వల్ల నాకు గుణపాఠం వచ్చింది. ఈ తరుణ్ లాంటి వాళ్ళని నమ్మద్దు మనం. నెక్స్ట్ టైంకి వెళ్ళి మనం ఒక క్వశ్చన్ పంపిద్దాం, ఏదో మూవీ రివ్యూ రికమెండ్ చేసింది అనుకో, ఎందుకు చేస్తుంది ఇది మీకు నచ్చి చేసింది. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేము మేము. తరుణిగా వాడి నోట్తో వాడే చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాము. కానీ అందరికి నా గుణపాఠం మీద ఉండే బోగస్. ఎవరైనా మనకి ఇట్లా రికమెండ్ చేస్తే మనము ఇట్లా గుడ్డోళం లాగా అదే ఇది చేసింది కదా అని పోయి చూడద్దు. మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఎందుకు చేస్తున్నావు, మీ పాస్ట్ ఏంటి, మీకు ఎన్ని బ్రేకప్స్ అయినాయి, మీ ఏమైనా ఫ్యామిలీలో అంతా కలిసి కట్టుకుంటారా, నీకు జాబ్ ఉందా పోయిందా, ప్రస్తుతానికి మీరు ఎంత ఫ్రస్ట్రేటెడ్, లైఫ్ ఎట్లా ఉంది, హ్యాపీగా ఉన్నావా జనరల్ గా,
అవన్నీ క్వశ్చన్స్ అడిగి అప్పుడు మనం ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి దాన్ని బట్టి మనం రికమెండేషన్ యాక్సెప్ట్ చేయాలి. ఇది నేను నేర్చుకున్న గుణపాఠం. అవును. ఇంకా మనం కొంచెం అప్గ్రేడ్ అయ్యాక కొన్ని డొనేషన్స్ వచ్చాక లై డిటెక్టర్ టెస్ట్ కూడా ఒక 2 day ప్రాసెస్ ఉంటుంది టైగ్యాప్కి రికమెండ్ చేయాలంటే. మీరు ఫస్ట్ కేరళలో ఒక ఆశ్రమంకి వెళ్ళి అక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ యోగా సెషన్స్ చేసిన తర్వాత ఫస్ట్ జ్యూస్ క్లెన్స్ చేయాలి, బాడీలో ఉన్న టాక్సిన్స్ డీటాక్సిఫికేషన్ అంతా మొత్తం డీటాక్స్ చేసి అది అప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత నార్కోటిక్స్ టెస్ట్, ఓ బ్లడ్ టెస్ట్, యూరిన్ శాంపుల్, స్టూల్ టెస్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ స్టూల్ టెస్ట్ కూడా మేము 2 రకాలుగా చేస్తాం, ఇండియన్ వెస్టర్న్ 2 రకాలు ఉంటాయి. దెన్ అప్పుడు మీరు రిటర్న్ రికమెండేషన్ ఒకటి ఇస్తే అప్పుడు మీ లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసి అండ్ మీ జాతకం ఇది వచ్చే ముందు మీ పాస్పోర్ట్ లో ఇంకా మీ ఆధార్ కార్డ్ లో నేమ్ మ్యాచింగ్ ఎక్కడైనా ఒక్క మిడిల్ నేమ్ కొత్తగా నాట్ యాక్సెప్ట్. ఇంకా డొనేషన్స్ గురించి మాట్లాడాలి, మేము మీ సిబిల్ స్కోర్ కూడా ఇవాల్యుయేట్ చేస్తాము. సో యాక్చువల్లీ బ్రూట్ ఇది మన ఆడియన్స్ కి థైగ్యాపర్స్ కి ఒక పెద్ద గుణపాఠం, ఇది చాలా పెద్ద గుణపాఠం. లేకపోయినా అది బేసిక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లా ఉంటుంది పరిస్థితి. మీరు చూసుకోండి, ఆచితూచి రికమెండ్ చేయండి. అండ్ రికమెండ్ చేస్తే ఎందుకు చేస్తున్నారో చెప్పండి. ఏదో జస్ట్ ఇట్లా చిట్టి రాసి పడేసినట్టు లాటరీలలో అట్లా రాయకుండా జస్ట్ కొంచెం చెప్పండి ఎందుకు మీకు. అంటే కొంతమంది రాసి చెప్తుండే, ఇప్పుడు SVSC సీతమ్మ వాకిట్లో సినిమాలో అందులో స్పెసిఫిక్ గా రాసిండ్రు, మీరు రావు రమేష్ క్యారెక్టర్ వీళ్ళు వాళ్ళు ఇట్లా 4-5 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ 4-5 క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి చూడండి అని రాసిండ్రు అట్లా. అందుకనే అది పాత మూవీ అయినా కానీ మేము చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అంత క్లియర్ గా క్లుప్తంగా రాసి ఏమంటారు దాన్ని అర్థమైంది అదే అవన్నీ రాసి ఇట్లా చెప్పిండ్రు. సో మీరు ఇట్లానే నెక్స్ట్ స్వాతి ముత్యం ఆనిముత్యం అని మనం రికమెండ్ చేస్తే చెప్పండి, మాకు ఎందుకు చేస్తున్నారు, మేము ప్రిపేర్ అవుతాం మెంటలీ. మాకు ఇట్లా సడన్ వీకెండ్ షాక్స్ ఇవ్వకండి. కానీ ఒక విధంగా ఒక ఇండస్ట్రీ క్వాలిటీ లెవెల్ ఆన్ యావరేజ్ ఎట్లా ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఏ లెవెల్లో నడుస్తుంది అంటే ఇవన్నీ చూడాల్సిందే మనం చూడము అంటలేము, చూస్తాం. కానీ జర కొంచెం హెడ్స్ అప్ ఇవ్వండి అంటున్నాం. మనం అది మందు కొడుతూ చూడాలా, జ్యూస్ తాగుతూ చూడాలా డిసైడ్ అవుతాం. అప్పుడు మనం చెప్తాం ఇంట్లో 2 రోజులు మాట్లాడకండి మాతో, మా మానసిక సంతులనం జర దెబ్బతింటది, లేకపోతే ఇట్లా షర్ట్ ఇప్పి ఇట్లా వాతలు కొట్టుకుంటూ బెల్ట్ కొట్టుకుంటూ చూడాలా, అవన్నీ కూడా చెప్పచ్చు. సో అది గుణపాఠం. ఇప్పుడు రేటింగ్ వస్తాం బోగస్. వచ్చేద్దాం. ఎందులో ఇస్తున్నాం రేటింగ్ చెప్పు. వెడ్డింగ్ కార్డులలో. వెడ్డింగ్ కార్డ్సా? వాడికి అయిందే ఒకటి, అది కూడా సగం అయింది. అందుకనే వెడ్డింగ్ కార్డ్స్లో ఇద్దామంటావా? ఇంకా వేరే బెటర్ ఏం లేదా? పెళ్లి చూపులు కాదు, నేను చెప్తా ఎందులో ఇద్దాము. కూల్ డ్రింక్స్లో ఇద్దాం. సరే, ఎన్ని కూల్ డ్రింక్స్ తాగుతావు ఈ మూవీ? ఎందుకంటే వీళ్ళు ఊకే కూర్చొని ఆ ఫ్యాంటాలు గింటాలు తాగుతుంటారు. నాకు ఫరక్ పడదు దేంట్లో కూడా, దాంట్లో రేటింగ్ ఇద్దాం మనం అంతే. అండ్ ఇంకోటి కూడా ఉన్నది, ఎంత చీప్ ప్రొడక్షన్ చూడు. ఆ కూల్ డ్రింక్ కూడా చిన్న 10 రూపీ కూల్ డ్రింక్ బాటిల్ తాగిన వీళ్ళు. దట్ వాజ్ అటెన్షన్ టు డీటెయిల్ నా తరఫుకి వెళ్ళి. ఓకే, కూల్ డ్రింక్ బాటిల్స్లో ఇస్తున్నాం మనం, చిన్న 200 ml కూల్ డ్రింక్ బాటిల్స్లో. ఎన్ని కూల్ డ్రింక్స్ తాగుతావు ఈ మూవీ? ఈ సినిమా డ్రామా జానర్, నా దృష్టి డ్రామా జానర్ కాదు, ఇది రొమాంటిక్ జానర్. ఇది నా దృష్టిలో రొమాంటిక్ డ్రామా అయితే ఏదో ఒకటి, రొమాంటిక్ హ్యూమర్. కమర్షియల్ అయితే కాదు, కమర్షియల్ కాదు ఇది. ఆబ్వియస్లీ కమర్షియల్ కొడతా నేను. కమర్షియల్ నువ్వే కమర్షియల్ నేను అనలేదు, నేను రొమాంటిక్ హ్యూమర్ అని. నేను వాతలు పెట్టుకో ఇట్లా బెల్ట్ తో. ఈ మూవీ రివ్యూ బెల్ట్ వాతలు యాక్చువల్లీ మ్యాచ్ అవుతుంది. ఎన్ని వాతలు పెట్టుకుంటావు? సంబంధం లేకపోయినా అది చాలా మ్యాచ్ అవుతుంది. నేను 4 వాతలు బ్రో. ఓ మై గాడ్ బోగస్, జింక్స్ బ్రేక్ అయింది, మన స్ట్రీక్ బ్రేక్ అయింది. లాస్ట్ టైం బ్రేక్ అయిపోయింది. ఎట్లయింది? 4 2.5 వచ్చిండే. కాదంటే మన కంటిన్యూటీ మళ్ళీ వచ్చింది చాలా రోజుల తర్వాత. నేను కూడా 4 వాతలు కొడతా. ఎస్, ఎందుకు కొడతావన్నా కొంచెం చెప్తావా? సేమ్ అదే, ఆ పాజిటివ్స్ చెప్పాను కదా, ఎంతో అంతా కాస్త కూస్తా ఉన్నాయి కాబట్టి మనకి రికమెండ్ చేసినట్టు అనిపించింది. ఒకవేళ అది ప్యూర్లీ అవుట్ ఆఫ్ సాడిజం రికమెండ్ చేయలేదు అంటే అది ఇంకా కొన్ని పేర్లు చదివితే మాత్రం మాకు డౌట్స్ వస్తున్నాయి. అదే ఇది వీళ్ళు మేము ఒక్కళ్ళం ఎందుకు బాధపడాలన్న టైప్ ఉన్నది. సో అర్థం అయిపోయింది మాకు. సో అది బ్రో 4 4 వాతలు నాకు కూడా. సో ఇంతటితో మన మూవీ రివ్యూ సమాప్తం. స్వాతి ముత్యం మూవీ ఆహాలో ఉంది, పోయి చూడండి. రొమాంటిక్ హ్యూమర్ అంట, ఏమో మీకు కూడా ఏమైనా అట్లా అనిపిస్తే చెప్పండి. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఒకసారి మళ్ళీ మనం ప్రార్థిద్దాము. ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ అండ్ వీరోలో మనం @thigap, మన ఈమెయిల్ ఐడి mindthegap@gmail.com,
అండ్ మన వుడ్ బి అవార్డ్ విన్నింగ్ సోషల్స్ రేట్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కచ్చు. దాంతో మీకు నోటిఫికేషన్ వస్తే ఒకవేళ మీ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ అది ఎనేబుల్ చేస్తే కనుక. సో దిస్ ఇస్ ఇట్. థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. చేయండి సబ్స్క్రైబ్, చేయండి షేర్, పెట్టుకోండి వార్తలు.